రవి నేను రిలేషన్షిప్ లో ఉన్నాము. ఊరికే జోక్ చేయకండి. మా అన్న నాతోనే సరిగ్గా మాట్లాడు, మీతో మాట్లాడతాడా? 2 గంటలు నాతో కంటిన్యూస్ గా మాట్లాడాడంటే 20 డేస్ బోర్ కొడుతుందని ఫోన్ కట్ చేసేస్తాడు. నువ్వు పోయి మా అన్నని నమ్ముతున్నావు. అదంతా మీ దగ్గర. రవి నాతో లవ్లీగానే ఉంటాడు. అలాగే పెళ్లి తర్వాత రొమాంటిక్ గా మారుతాడు. ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు? నువ్వే కాదు, ఈ ఊర్లో ఇంకో 1000 మంది వచ్చినా సరే మా బావ నన్నే పెళ్లి చేసుకుంటాడు. చూసావా వర్షిని ఎలా మాట్లాడుతుందో? బంగారి ఇలా రా. ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడే రావాలా ఏంటి? సంయుక్త అర్ధరాత్రి పార్టీకి పోతుందంట. పైగా వర్షిని కూడా తీసుకుపోతుందంట. అర్ధరాత్రి పార్టీయా? పార్టీకి నువ్వు వెళ్ళకూడదు వర్షిని. హే, అది చెప్పడానికి నువ్వెవరు? నేను ఎవరో ఏంటో నీకు బాగా తెలుసు వర్షిని. నేనే కాదు, నువ్వు ఎవరి మనవరాలు అని తెలుసుకుని బిహేవ్ చేయి. ఇలా నువ్వు పార్టీకని పోతూ ఉంటే ఝాన్సీ మేడంకి మర్యాదగా ఉంటుందా చెప్పు? నిన్నెవ్వరిక్కడ పర్మిషన్ అడగలేదు. నీ పనేంటో అది నువ్వు చూసుకుని పో. ఇదే నా పని. నువ్వు చేస్తున్న పని అసలు ఏమైనా బాగుందా? ఒక చిన్న పిల్లని తీసుకుని పార్టీ అది ఇది అని పిలుస్తున్నారేంటి? వర్షిని, నువ్వేదో ఇండిపెండెంట్ ఉమెన్, మోడ్రన్ గర్ల్ అని అనుకున్నానే. కానీ మీ ఝాన్సీ అమ్మ తనని నీకు బేబీ సిస్టర్గా పెట్టినట్టున్నారే. నేను కూడా ముందు వద్దనే అనుకున్నాను, కానీ తను మాట్లాడుతుంటే వెళ్ళి తీరాలి అనిపిస్తోంది. మనం వెళ్దాం బ్రో. ఐ మీన్ ఓకే. ఏయ్, నీకేమైనా పిచ్చా? పోయి దీంతో పోతా అని చెప్తావేంటి? సరే, నేను చెప్పేది ఎలాగో వినట్లేదు. ఝాన్సీ మేడం చెప్తే అయినా వింటావా? ఆవిడ పర్మిషన్ తీసుకుని నువ్వెక్కడ కావాలంటే అక్కడికి ధైర్యంగా వెళ్ళొచ్చు. నేను వెళ్ళొచ్చు, నీకు చేతనైతే నువ్వే చేసుకో. ఛాలెంజా? నువ్వు స్టెప్స్ దిగేలోపే 5 నిమిషాల్లో నీ సిబిల్ కార్డే బ్లాక్ అవుతుంది. 10 నిమిషాల్లో నీ సోషల్ మీడియా అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్ వరకు మొత్తం బ్లాక్ అవుతుంది. అది కూడా పర్వాలేదంటే నువ్వు వెళ్ళొచ్చు వర్షిని. వర్షిని, ఏయ్ స్టాప్ ఇట్! ఏయ్ ఏయ్, ఏంటి? ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకే పని చేస్తున్నావు? ఆపో! వర్ష ఏమైంది? ఎందుకు ఇలా చేస్తోంది? ఇదంతా దీనివల్లే వచ్చిందత్తా. ఇది అత్త జరిగింది. ఏంటిది? బిల్ మేడం. బిల్లా? అవును వర్షిని, నువ్విప్పుడు పగలగొట్టిన వాటికి బిల్. ఇది నువ్వు సింగిల్ పేమెంట్లో ఇస్తావా లేదా నెల నెల నీ అలవెన్స్ లోంచి కట్ చేసుకోవాలా? ఏయ్, ఏంటిది? తనింట్లో వస్తువులు తనే పగలగొట్టుకుంటే డబ్బులంటావేంటి? నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నిజమే మేడం, ఇవి నా ఇంట్లో వస్తువులు కదా అని తనకుండుంటే ఇలా అన్ని పగలగొడుతుందా? ఇవన్నీ ఝాన్సీ మేడం సంపాదించారు. ఇవాల్టి నుంచి డైలీ అలవెన్స్ నుంచి ఇంతింత అని నేను కట్ చేస్తున్నాను. సరే, ఏడవద్దు. కళ్ళు తుడుచుకో. ఏంటి వర్షిని, చెప్తున్నాను కదా ఏడవకు. వర్షిని చెప్తుంది నీకే, ఏడవకు. ఊరుకోమని చెప్తున్నాను కదా. ఏడవకమ్మా. అదిగో బావొచ్చాడు. ఏమైంది?
వర్షిణి ఎందుకు ఏడుస్తుంది? అది అన్నా చూస్తున్నారేంటి? వెళ్ళి వాడిని ఆపండి అన్నా. ఇప్పుడే అల్లుడు కరెక్ట్ ట్రాక్లో ఉన్నాడు, నువ్వు గమ్మునుండు. ఏం చేస్తున్నారు? తెలియట్లేదా? ఏదో పగల కొడితే బిల్లు వేస్తున్నావు అంట కదా నువ్వు. ఇప్పుడు నేను పగల కొడతాను, నువ్వు బిల్లు వేసుకో. రవి, దాన్ని మాత్రం ఏం చేయకండి. తమరు బిల్లు వేస్తారు కదా, నేను ఎంతైనా కడతాను. రవి, ఇప్పటి వరకు మీరు పగలు కొట్టింది డబ్బులు ఇస్తే తిరిగి వస్తుంది, కానీ ఆ బుట్ట తిరిగి రాదు. మీరు లక్షలు కోట్లు ఇచ్చినా సరే ఆ బుట్ట మళ్ళీ కొనుక్కోలేము. ఏంటేంటి? ఆ పాత బుట్ట కోట్లు పలుకుతుందా? దానికి వెల కట్టలేము. అది ఝాన్సీ మేడం బుట్ట. ఆ బుట్టతోనే మొదలు పెట్టారు. అది సెంటిమెంటల్లీ చాలా ఇంపార్టెంట్ వస్తువు. దాన్ని మాత్రం వదిలేండి ప్లీజ్. నువ్వు చెప్తే నేను వదిలేయాలా? రవి! ఏయ్, ఆగు, ఆగవే. ప్లీజ్ ఇవ్వమని చెప్తున్నాను కదా. నేను ఇవ్వు. ఇవ్వను. ఇవ్వు. ఇవ్వను. ఏయ్, వదలు. ఏయ్.